వెల్కమ్ టు రాకూరి డైరీస్. ఈరోజు మనము అత్యంత శక్తివంతమైన వారాహిదేవి దేవాలయానికి విచ్చేస్తున్నాము. ఈ ఆలయంలో చేసే పూజలు, హోమాలు ఎంత శక్తివంతమైనవి అంటే కృత్య తాంత్రిక విధానంలో పూజలు జరుపుతారండి. మీరు నమ్మరు, కానీ ఒక పర్సన్ అయితే వచ్చి ఇక్కడ హోమం చేపించిన తర్వాత ఎమ్మెల్యే అయ్యారండి ఇక్కడ. భగవతి వారాహి దేవి వారాహి స్వాహ. వారాహి దేవి భగవతి ధూమ్రవర్ణి దేవి మహాదేవి ధూమావతి ధూమ్రవారాహి స్వాహ. ఓం ధూమ్ వారాహి స్వాహ. ఓం ధూమ్ వారాహి స్వాహ. మీరు చూస్తున్నారు కదండి ఎంత శక్తివంతమైన హోమం జరుపుతున్నారో. ఈ ఆలయానికి గనక మీరు ఏదైనా సంకల్పం చెప్పుకొని ఏదైనా తీరరాని కోరిక ఉంటే తప్పకుండా ఒక్క హోమం తోటి అవన్నీ వెళ్ళిపోతాయండి. దాదాపు రాత్రి 2 అవుతుందండి నేను ఇంటికి వెళ్ళేసరికి. ఇంత చీకట్లో కూడా, ఇంత వర్షంలో కూడా ఎందుకు ఈ ఆలయానికి విచ్చేసానంటే, మన హైదరాబాద్, సికింద్రాబాద్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ వారాహి దేవి దేవాలయం. ఇక్కడ చాలా విశేషంగా పూజలు జరుపుతారండి. సో తప్పకుండా మీరు హైదరాబాద్, సికింద్రాబాద్లో ఉంటే, మరీ ముఖ్యంగా అమావాస్య అప్పుడు, పౌర్ణమి అప్పుడు, వారాహి నవరాత్రులప్పుడు, దేవీ నవరాత్రులప్పుడు విశేషమైన పూజలు జరుపుతారండి. ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి అంటే, ఎవరైనా హైదరాబాద్, సికింద్రాబాద్లో ఉంటే సికింద్రాబాద్ బస్ స్టాప్ నుంచి కానీ, కోటి ఉమెన్స్ కాలేజ్ నుంచి కానీ డైరెక్ట్ బస్సెస్ మనకి ఇక్కడ ఉంటుందండి నాదర్గోల్కి. సో బస్సెస్ నంబర్ నేను డిస్ప్లే పైన ప్రొవైడ్ చేశాను. మీరు నాదర్గుల్కి చేరుకున్న తర్వాత ఇక్కడ లోకల్ ఆటోస్ని తీసుకొని వెళ్లాల్సిందిగా ఉంటుందండి. దాదాపు ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. లోపట మనకి స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ బ్యాక్ సైడే ఈ ఆలయం ఉంటుందండి. ఎవరు అడిగినా చెప్తారు. ఆటోలో దాదాపు మనకి 50 నుంచి 100 రూపాయల వరకు ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఈ వారాహి నవరాత్రుల్లో నేను చివరి రోజు 9వ రోజు ఈ ఆలయానికి విచ్చేసి దర్శనం చేసుకున్నానండి అమ్మవారిది. చాలా విశేషమైన హోమాలు, యజ్ఞాలు, పూజలు, అలంకరణలు అయితే జరిపారు ఇక్కడ అమ్మవారికి. మీకు కార్ పార్కింగ్ చేసుకోవడానికి పార్కింగ్ ఫెసిలిటీ చాలా పెద్దగా ఉంది అండి. అలాగని ఈ ఆలయంలో గోశాల కూడా ఉంది. వారాహి నవరాత్రులప్పుడు, అమావాస్య అప్పుడైతే విశేషంగా అన్నప్రసాదన కార్యక్రమం జరుపుతాడు ఇక్కడ వచ్చే భక్తులకి. ఈ ఆలయానికి చేరుకున్న తర్వాత కాలు శుభ్రం చేసుకునే స్థలం బయట ఉంటుందండి. మీరు ఏమైనా టికెట్స్, హోమం టికెట్స్ తీసుకోవాలంటే ఇక్కడ సంప్రదించవచ్చు. అలాగనే ఈ దేవాలయం అయితే నూతనంగా నిర్మిస్తున్నారండి. ఈ దేవాలయం కంప్లీట్ కావడానికి దాదాపు ఫిబ్రవరి 2027 లోపు అవుతుంది. కాకపోతే వచ్చే వారాహి నవరాత్రులప్పుడైతే కంప్లీట్ ఆలయం కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. ఈ సంవత్సరం వచ్చేసి చాలా విశేషంగా జల వారాహి నవరాత్రులు జరుపుతున్నారండి. అంటే జల వారాహి నవరాత్రులు అంటే అండి, దాదాపు ఒక పెద్ద కాలువ ఉంటుందండి. మధ్యలో హోమస్థలం ఉంటుంది. ఆ కాలువలో 108 అడుగులు వేస్తే, అంటే ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క బీజాక్షరాలు ఉంటాయండి. 108 బీజాక్షరాలు అంటే 108 అడుగులు వేసిన తర్వాత మనకి పెద్ద హోమం గుండం ఉంటుందండి. అక్కడ ఈ ఆలయ ప్రథమ పూజారి గారు హోమాలు చేసే స్థలం అండి. హోమం ఇటుపక్కన మరియు ఇటుపక్కన కంప్లీట్ హోమాలతోటి భక్తులైతే ప్రతిరోజు నిత్యం హోమాలు జరిపించుకుంటారు వారాహి నవరాత్రులప్పుడు. అలాగనే ఈ దేవాలయంలో మరో విశేషం ఏంటి అంటే, ఫస్ట్ మనం ఆలయం లోపలికి ఎంటర్ కాగానే కాలభైరవ స్వామి వారిని దర్శనం చేసుకోవాలండి. అన్ని ఆలయంలో ఉన్నట్టు కాలభైరవ స్వామి వారి ఒక్క రూపమే ఉండదండి. 8 కాలభైరవ స్వామి వారి ప్రతి ఒక్క రూపం ఉంటుందండి. నవగ్రహాలు ఎలాగైతే ఉంటాయో, కాలభైరవ స్వామి వారి ఎన్ని రూపాలైతే ఉంటాయో అన్ని రూపాలు ఇక్కడ మనకి స్వామివారి విగ్రహాలు దర్శనమిస్తాయి. తప్పకుండా ఈ కాలభైరవ స్వామి వారి ఆలయంలో 9 పైగా ప్రదక్షిణలు చెయ్యండి. చాలా అంటే చాలా మంచిది. ఆరోగ్య సమస్యలు, ఇతర ఏ సమస్యల బాధలకి ఇబ్బంది పడుతున్నా కాలభైరవ స్వామి వారు ఇలాగనే తొలగిస్తారండి. అమావాస్య అప్పుడు, కాలభైరవ జయంతి అప్పుడు, కాలభైరవ అష్టమి అప్పుడు తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించుకోవడం మర్చిపోకండి. అలాగనే కొబ్బరికాయ కొట్టే స్థలం కాలభైరవ స్వామి వారి ఆలయం పక్కనే ఉంటుంది. కొబ్బరికాయ కొట్టి ప్రదక్షిణలు చేయండి. ఆ తర్వాత మనం కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనకి పుట్ట ఉంటుందండి. ఈ పుట్ట లోపట వారాహి దేవి ఉంటుందండి. ఇక్కడ చాలా ప్రత్యేకత. అలాగనే మీదికి వెళ్తే మనకి శరభేశ్వర స్వామి వారు దర్శనమిస్తారండి. చాలా శక్తివంతమైన శరభేశ్వర స్వామి వారు. ఇక్కడ చెప్తున్నాను కదండి, ప్రతి ఒక్క విగ్రహం, దేవీ దేవతల విగ్రహం చాలా శక్తివంతమైనది. విశేషమైన పూజలు, హోమాలు జరుపుతారు ఇక్కడ. అలాగనే మనము శరభేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తర్వాత కిందికి వచ్చి ముందుకు వెళ్తే ఇక్కడ మనకి ప్రత్యంగిరాదేవి, వారాహిదేవి దర్శనమిస్తారండి ఈ ఆలయంలో. మనకి ఇక్కడ ఏమేమి పూజలు, ఏమేమి హోమాలు, విశిష్ట గురించి మనము భక్తుల మాటలో విందాం. ఇక్కడ చాలా విశేషమైన
హోమాలు జరుపుతారండి. మృగద్వార వారాహీదేవి పూజ. ఇదేంటంటే పుల్లలకి పుట్టమన్ను పెట్టి అగ్నిలో వేసే హోమం. ఇది రైతులకు, రియల్ ఎస్టేట్ చేసేవారికి, ఇల్లు కట్టేవారికి మరియు ఇసుక లేదా ఇటుక అమ్మే బిజినెస్ చేసేవారికి చాలా ఉపయోగపడుతుంది. ఈ హోమం మట్టిని తీసుకెళ్లి వారు పనులు చేసే స్థలాలలో పెట్టుకుంటే వారు ఎదుర్కొనే సమస్యలు అన్నీ తొలగిపోతాయి. మంచి లాభాలను పొందుతారు. జీవితంలో తొందరగా ఎదగాలనుకునే వారికి, ఇప్పటి వరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎదగలేని వారికి సింహరుడ దేవత, అశ్వరుడ దేవతకు సంబంధించిన పూజలు చేస్తే వారు అనుకున్నది జరుగుతుంది. అంతేకాదు మనం ఎదగకుండా మన నాశనం కోరుకునే వారికి అది తిరిగి వారికే జరిగేలాగా ప్రత్యంగర దేవి మాత అమ్మవారి పూజలు చేస్తారు. ఇలాంటి పర్సనల్ ఇష్యూస్తో పూజలు చేయించుకోవాలని అనుకునేవారు మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, ఈ ఆలయంలో పూజలు, హోమాలు మనం ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళి అడిగితే చేయరండి. నెలలో 4 సార్లు మాత్రమే చేస్తారంట. ఎందుకంటే ఆ పూజలు ఎంతో సాధనతో, మంత్రక్రియ శక్తులతో చేస్తారు కాబట్టి నెలలో 4 లేదా 5 పూజలు మాత్రమే నిర్వహిస్తారు. అందుకని మనం ముందుగానే వెళ్ళి పూజ వివరాలు కనుక్కుంటే మంచిది. ఈ కృత్యతంత్ర విధానానికి విశేషమైనటువంటి 1224 దేవీ దేవతలు అనుసంధానమయ్యి ఉంటారు. ప్రత్యంగర దేవి మాతకు సంవత్సరం మొత్తం విశేషమైన హోమాలు నిర్వహిస్తారు. మొత్తం ప్రత్యంగర దేవి మాతకి కృత్యతంత్రములో 1916 హోమాలుంటాయి. ప్రతి నెలలో 47 హోమాలను నిర్వహిస్తారు. నిత్యము అగ్నిహోత్రము వెలుగుతూ ఉంటుందండి ఈ ఆలయంలో. అలాగే కృత్యలో 64 కృత్య దేవతలు ఉంటారు. వారిని ప్రయోగ దేవతలని అంటారు. ఇబ్బందుల్లో ఉన్నవారికి, మనశ్శాంతి లేని వారికి ఈ అమ్మవారి అనుగ్రహం కోసం కృత్యతంత్ర హోమాలు చేస్తారు. ఈ హోమం చేసిన వారి జీవితాలలో నెగటివ్ ఎనర్జీ అనేది తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుందండి. ఈ ఆలయంలో సంవత్సర కాలంలో విశేషంగా జరిగేటటువంటి కార్యక్రమాలు ఏమిటంటే, ఆషాఢ మాసంలో గుప్త వారాహిదేవి నవరాత్రులు, ఆశ్విజ మాసంలో దేవీ నవరాత్రులు, కార్తీక మాసంలో నెల రోజులు శివకృత్య ఆరాధనలు నిర్వహిస్తారు. ఇక్కడ కొలువైనటువంటి దేవత కృత్య ప్రత్యంగిర దేవత యొక్క విధానం, అదేవిధంగా మన కేరళ సాంప్రదాయ విధానంలో ఉన్నటువంటి కొనసాగినటువంటి తంత్రశాస్త్రోక్తమైనటువంటి కృత్య ప్రత్యంగిరాదేవి యొక్క విగ్రహమైనటువంటి దేవత ఉన్నది. అదేవిధంగా మనకి గుప్త నవరాత్రుల జలగుండ వారాహి దేవతగా అనుసంధానమైనటువంటి కృత్య ప్రత్యంగిరాదేవి. మనకి ఇక్కడ ఉన్నటువంటి దేవత దండనాయకి స్వరూపంతో మనకి ఇక్కడ దర్శనం ఇవ్వడం జరుగుతుంటుంది. ఈ దేవత అపురూపమైనటువంటి మనకి కృత్య సాంప్రదాయ విధానంలో అత్యంత విధానంగా లలితాదేవికి సర్వసైన్యాధ్యక్షురాలుగా, అదేవిధంగా ఈ గుప్తవారాహి నవరాత్రుల విధానంలో సర్వసైన్యాన్ని లలితాదేవిని విడిచిపెట్టి సమస్త విధానంలో నుంచి భూమండలానికి దిగి వస్తుంది. ఈ దేవత అత్యంతమైనటువంటి ప్రశాంతమైనటువంటి రూపంతో మన భూమి మీదకు వచ్చి చక్కనైనటువంటి ఆరాధనలను అందుకొని అందరికి కూడా అయినటువంటి విధి విధానాలతోటి అందరికి కూడా అనుగ్రహిస్తూ ఉంటుంది. ఇక్కడ చేసేటువంటి గుప్త వారాహీదేవికి ఇక్కడ పుట్ట ఉన్నది. ఇక్కడ పుట్ట విశేషం ఏమిటంటే, ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు కానీ, జలగుప్త దేవత కానీ, పుట్టలో ఉన్నటువంటి దేవతా విధి విధానాలు కానీ దర్శించుకుంటే మనకి అనేకమైనటువంటి కోరిక విధి విధానాలు ఏవైతే ఉంటాయో అవి చక్కనైనటువంటి విధానంలో కోరికలు నెరవేర్చి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క విగ్రహాల యొక్క విశేషం, ఇది కేరళ సాంప్రదాయ విధానంలో కొనసాగేటువంటి మన గురువర్యుల యొక్క అనుసంధానమైనటువంటి యొక్క విగ్రహాలు. ఇక్కడ పరమేశ్వరుడు, లలిత, లక్ష్మీదేవి, ప్రత్యంగిరాదేవి, వారాహీదేవి, దుర్గాదేవి యొక్క ఉత్సవ విగ్రహాలతోటి మనకి అపురూపమైనటువంటి కృత్య సాంప్రదాయ శాస్త్రయుక్తమైనటువంటి విధానాలు ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి నెల కూడా ఇక్కడ అమావాస్య, పౌర్ణమి నాడు కూడా అత్యంత విశేషమైనటువంటి శాస్త్రోక్తమైనటువంటి హోమ కార్యక్రమాలు, అదేవిధంగా ఈ గుప్త వారాహి నవరాత్రుల్లో మనకి అత్యంత విశేషమైనటువంటి అనుగ్రహాన్ని పొందించేటువంటి విధానంలో ఇక్కడ దీక్షా విధానం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక అపురూపమైనటువంటి సంపద మన గురువర్యులైనటువంటి శ్రీ 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 సదాపూర్ణి కృత్య ఆనందం తంత్రి అయ్యర్ గురువర్యుల సారథ్యంలో ఇక్కడ నిర్వహించే కార్యక్రమాలు, ఇక్కడ చేసేటువంటి గుప్త వారాహి నవరాత్రి యొక్క
చాలా అద్భుతమైనటువంటి ఇక్కడ దర్శించుకున్న వారికి ఆర్థిక విధానంలో చాలా అభివృద్ధి జరిగేటువంటి ఒక విశేషమైనటువంటి అనుగ్రహతని ఇస్తుంది ఈ కృత్యా ప్రత్యంగర వారాహిదేవి. ఇక్కడ అత్యంత విశేషమైనటువంటి యోగాన్ని మనకు కలగజేస్తుంది. అదేవిధంగా ఇక్కడ గురువర్యులు అమావాస్య పౌర్ణమి నాడు విశేషమైనటువంటి హోమ కార్యక్రమాలు, విశేషమైనటువంటి అమ్మవారి యొక్క ఆరాధనలు, మునుపెన్నడూ చూడనటువంటి హోమ కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటారు. ప్రతి నెల కూడా మీరు వచ్చి చక్కగా దర్శించుకోవచ్చు. నమస్కారం అండి. నా పేరు గోపీనాథ్ వర్మ. విజయవాడ నుంచి వచ్చాను. మా వదిన గారు ఇన్స్టాగ్రామ్లో చూసి ఈ గుడికి వెళ్దాం రండి దీక్ష తీసుకుందాం అంటే ఈ గుడికి వచ్చాను. సహజంగా నేను ఇక్కడ మాల తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిపోయి నా పనుల్లో నిమగ్నం అవుదాం అనుకున్నాను. కానీ మాల తీసుకుని ఈ ప్రదేశంలో కొంతకాలం గడిపిన తర్వాత ఇక్కడి నుంచి అసలు వెళ్ళబుద్ధి కాలేదు. ఇక్కడ జరిగే క్రతువులు, యాగాలు ఇవన్నీ కట్టిపడేసి స్వామివారు మాట్లాడే ప్రతి మాట మాకు హృదయానికి తగులుతుంది. ఈ ప్రాంతంలో ఖచ్చితంగా శక్తి ఉంది. ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్దామన్న ఆలోచన కూడా మా దగ్గర ఉండలేదు. పొద్దున రాత్రి పగలు ఇక్కడే గడుపుతున్నాం. తర్వాత ఈ గుడికి సంబంధించి కార్యక్రమాలు ఇవన్నీ మమ్మల్ని చాలా ఆకట్టుకుంటున్నాయి. నా స్నేహితులకి, నాకు తెలుసున్న వారికి కూడా దీని విశిష్టత తెలియజేసి అందరినీ ఇక్కడ తీసుకురావాలనే మనసులో మాత్రం ఆకాంక్ష పెరిగింది. దీనికి సంబంధించి అభివృద్ధికి కానీ ఇంకా ఏ పనులైనా గురువు గారు ఇచ్చిన ఆజ్ఞను మేము తీసుకొని దీని అభివృద్ధికి కూడా మేము కట్టుబడి ఉంటాము. మేము ఇక్కడికి వచ్చి 5 సంవత్సరాలు అయిందండి ఈ ప్రాంతానికి వచ్చి. కాకపోతే మాకు ఒకటే చింత ఉండేది, మాకు దగ్గరలో ఒక దేవాలయం అంటూ లేదు వెళ్ళడానికి. మాకంటూ ఏ సమయంలో అయినా వెళ్ళడానికి ఒక దేవాలయం లేదని చాలా బాధపడే వాళ్ళము. ఒక సంవత్సరం క్రితం ఇక్కడ భూమి పూజ జరిగినప్పటి నుంచి చాలా సంతోషంగా ఉంది, మాకు చాలా సంతోషంగా ఉంది. కాకపోతే దర్శనానికి రావడం అంటే మా సమయానుభావం వల్ల మేము రాలేకపోతున్నాం, కానీ చాలా సంతోషంగా ఉంది, చాలా ఆరోగ్యకరంగా ఉంది. అన్ని రకాలుగా మేము చాలా సంతోషంగా ఉన్నామండి అమ్మ దయ వల్ల. ఇక్కడ శ్రీమాత్రే నమః. నేను మెహదీపట్నం నుంచి వస్తున్నాను అండి ఇక్కడ. అయితే నవరాత్రులు జరుగుతున్నాయి. అంటే నవరాత్రుల కంటే ముందు నుంచి కూడా వస్తున్నాను నేను. ఇక్కడైతే అమ్మవారి దగ్గర అయితే శక్తి ఉంది. నేను ప్రతి వారంలో ఒక 3 సార్లు అయితే కంపల్సరీ వస్తున్నాను. నేను ఇక్కడ చూస్తూనే ఉన్నాం. నేను ఆల్రెడీ ఒక 8-9 మంత్స్ నుంచి వస్తున్నా. గురువు గారి ఇది కూడా తెలుసు నాకు, అందుకని రావడం. ఇక్కడైతే పీస్ఫుల్గా ఉంటుంది. ప్లస్ గుడి అయితే పక్క అమ్మవారు అయితే ఉన్నారు, శక్తి అయితే ఉంది అమ్మవారిది. వారాహి మాత నవరాత్రులు మా గురువుగారు యొక్క అత్యంత బ్రహ్మాండంగా జరపడం జరుగుతుంది. ఈ జలవారాహిని దేవి 1967లో కాశీలో చేశారు. తర్వాత మన తెలంగాణ హైదరాబాద్ నాదర్గూర్ గ్రామంలో ప్యాబ్ సిటీ కాలనీలో ఒక గుడి నిర్మాణం చేయటకు మన గురువుగారు ఒక సంకల్పంతో, గురువుగారు ఈ యొక్క మంచి ఆలోచన విధానంతో ఈ గుడిని ప్రారంభించారు. ఈ నవరాత్రుల ఉత్సవాల పూజలు ప్రత్యేకంగా ఆకర్షణగా ఉంటుంది. నేను వచ్చేసి ఆర్కేపురంలో, మన కొత్తపేట ఆర్కేపురంలో నివాసం మాది. మాకు గుడి నుంచి ఎంతో మాకు లబ్ధి మంచి జరిగింది కాబట్టి ఈ గుడి యొక్క ప్రత్యేకత అమ్మవారి కొలవడం జరుగుతుంది. అమ్మవారి యొక్క మహిమ అందరికీ ఉండాలని ఎలవెలా కోరుకుంటున్నాము. చాలా మంది సాధకులు ఎక్కడెక్కడనో తిరుగుతున్నారు. నేను కూడా చాలా దుక్కుల తిరిగి వచ్చిన. నాకు ఇప్పటికీ ఒక 10 గురువులతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఎక్కడనైనా నాకు అంత మంచిగా అనిపించలేదు. లాస్ట్కు ఈ గురువు గారి కాడికి వచ్చిన. ఇక్కడనే ఒక సంవత్సరం నుంచి విద్యని అభ్యసిస్తున్నా. విద్యలో మంచి అనుభూతులు వస్తున్నాయి. కొత్త వాళ్ళు ఎవరన్నా సాధన నేర్చుకునే వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చి నేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ కృత్య ప్రత్యంగరాదేవి తాంత్రిక పీఠం, ప్లాటినం సిటీ 2, నాదర్గుల్, బాలాపూర్ మండల్, రంగారెడ్డి జిల్లా. మనకు ల్యాండ్ మార్క్ వచ్చేసి స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ బ్యాక్ సైడ్. భక్తులు ఎవరైనా దర్శనం కొరకు వచ్చినప్పుడు ఈ జలగుప్త వారాహి నవరాత్రులలో పూజా విధానం మరియు దర్శనం ఏ విధంగా ఉంటుందంటే, వాయువ్యం ద్వారా వాయువ్య మూలలో నుంచి ఎంట్రీ తీసుకొని ఈ వాయువ్యం నుంచి భక్తులు దర్శనం చేసుకోవడానికి రావాలండి. ముందుగా వాయువ్యం నుంచి వచ్చాక
మొదట మనకు అష్టభైరవులు దర్శనమిస్తారు. అష్టభైరవులను దర్శనం చేసుకున్నాక శరభేశ్వరుని దర్శనం చేసుకోవచ్చు. తరువాత పుట్టలో ఉన్నటువంటి వారాహిదేవిని దర్శనం చేసుకొని తదుపరి గర్భాలయంలోకి వెళ్ళి శ్రీ వారాహిదేవిని, శ్రీ కృత్యా ప్రత్యంగిర మాతని దర్శనం చేసుకోవచ్చండి. వారాహి నవరాత్రులు అనేది ప్రతి దేవాలయంలో జరుగుతుంటాయి. కానీ మన దేవాలయంలో ప్రత్యేకత ఏంటంటే అండి, జలగుప్త వారాహిదేవి నవరాత్రులు. అంటే 108 అడుగులతో ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క బీజాక్షరంతో ఏర్పాటు చేసినటువంటి 108 అడుగులతో కూడినటువంటి 4 ఫీట్ల వెడల్పు మరియు 108 ఫీట్ల పొడవు, 6 ఫీట్ల ఎత్తుతో కూడినటువంటి జలగుండము మీరు చూడొచ్చు. మనం ఈ విధంగా లోపలికి వచ్చే ముందు మొదటగా మనకు అష్టభైరవులను దర్శనం చేసుకోవచ్చండి. మీరు చూస్తే ఇక్కడ అష్టభైరవులను దర్శనం చేసుకోవచ్చు. అష్టాంగ భైరవుని దర్శనం చేసుకొని తర్వాత రురు భైరవుని దర్శనం చేసుకొని తర్వాత చండ భైరవుడు, క్రోధ భైరవుడు, ఉన్మత్త భైరవుడు, కపాల భైరవుడు, భీషణ భైరవుడు, సంహార భైరవుడు, ఈ విధంగా 8 మంది భైరవులను ఇక్కడ దర్శనం చేసుకొని అష్టభైరవులను దర్శనం చేసుకున్న తర్వాత మనము శరభేశ్వరుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఈ విధంగా ఇటు నుంచి చూస్తే మీకు శరభేశ్వరుడు కనిపిస్తాడండి. రండి, పైకి వెళ్దానండి. మనం ముందుగా వచ్చేసి అష్టభైరవులను దర్శనం చేసుకుంటాము. తర్వాత శరభేశ్వరుని దర్శనం చేసుకోవాలి. శరభేశ్వరుని దర్శనం చేసుకొని 4 దిక్కులకి 4 సర్పాలను, ఇక్కడ శివుడి యొక్క మరొక అవతారం. శరభేశ్వరుడు మనుష్య మరియు జంత పక్షి రూపంలో 3 రకాలుగా కూడినటువంటి దేవుడు. శరభేశ్వరుడి యొక్క రెక్కల నుంచి ఉద్భవించిన అమ్మవారే ప్రత్యంగరాదేవి. పైన శరభేశ్వరుని దర్శనం చేసుకున్నాక కిందికి వచ్చి చూస్తే జలగుండానికి ఎదురుగా ఇక్కడ పుట్టలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శనం చేసుకోవాలండి. ఇక్కడ మీరు చూస్తే కనిపిస్తుంది అమ్మవారు. మనము గర్భాలయంలోకి ప్రవేశిస్తే ఇక్కడ మనకు వారాహి అమ్మవారు మరియు ప్రత్యంగరి దేవి ఇక్కడ ఉత్సవ విగ్రహాల రూపంలో మనకు దర్శనం ఇస్తారు. మనకి మన దేవాలయంలో అండి సాయంత్రం 7:30 నుంచి దీపాల కాంతులతో అమ్మవార్లు ఇరువురు దర్శనమిస్తారు. వారాహి నవరాత్రులు ప్రతి దేవాలయంలో జరుగుతాయి. కానీ మన దేవాలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ జలగుప్త వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి. ఇక్కడ ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క బీజాక్షరం చొప్పున 108 అడుగులతో కూడినటువంటి మీరు జలగుండం చూడొచ్చండి. ఇక్కడ జలగుండం వచ్చేసి 4 అడుగుల వెడల్పు మరియు 4 ఫీట్ల డెప్త్తో 108 అడుగుల పొడవుతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తే 4 ఫీట్ల వరకు నీళ్లు నింపి ఉంటాయి. ప్రధాన హోమగుండం దగ్గర మనకు 5 ఫీట్ల వరకు నీళ్లు నింపి ఉండడం జరిగింది. ఈ విధానం ఏదైతే ఉందో ఇది మొట్టమొదటిసారిగా 1968 సంవత్సరంలో కాశీనగరంలోని గంగానది ఒడ్డున మొదటిసారిగా జరిగింది. తర్వాత భారతదేశంలోనే రెండవసారి
మన శ్రీ కృత్యా ప్రత్యంగరి దేవి తాంత్రిక పీఠంలో జరుగుతుంది. ఈ జలగుండంలో ఎవరైతే దీక్ష తీసుకున్న వాళ్ళు ఉంటారో వారు ఈ ముందు భాగం నుంచి ఇలా దిగి ఇటువైపు నుంచి వచ్చి ఈ ప్రధాన హోమగుండంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి గురుగారు సంకల్పంతో ఏర్పాటు చేసినటువంటి ప్రధాన హోమగుండం దగ్గరికి వచ్చి దర్శించుకొని అదే విధంగా తూర్పు మార్గంగా తూర్పు దిశ నుంచి అందులో నుంచి బయటికి వస్తారు. బయటికి వచ్చాక పుట్టలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శనం చేసుకొని తదుపరి గర్భాలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకొని తీర్థప్రసాదం స్వీకరిస్తారు. ఇక్కడ ఇది ఈ జలగుప్తవారాహి జలగుండంలో ఇది ప్రధాన హోమగుండం అండి. ఇక్కడ దీక్ష తీసుకున్న వాళ్ళతో మన గురువుగారు శ్రీ 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 సదాపురి కృత్య ఆనందం తంత్రి అయ్యర్ గారు ప్రధాన హోమగుండంలో పూజలు జరిపించడం జరుగుతుంది ప్రతిరోజు. ఇక్కడ నవరాత్రుల్లో భాగంగా మొదటి రోజు శ్వేతవారాహిదేవి అవతారంలో అమ్మవారు దర్శనం చేశారు. తర్వాత స్వప్నవారాహి, తిరస్కరణీదేవి, కిరాతవారాహిదేవి, బృహద్వారాహిదేవి, సింహారూఢ వారాహిదేవి, అశ్వారూఢ వారాహిదేవి, మహావారాహిదేవి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు. 9 రోజులు 9 విధమైనటువంటి అవతారాలలో 8వ రోజు మహావారాహి దేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు. ఈ జలగుండం చుట్టూ ఏర్పాటు చేసినటువంటి హోమగుండాలలో దీక్ష తీసుకున్నటువంటి స్వాములు జలగుండం ఇరువైపులా అటువైపు 27 ఇటువైపు 27 హోమగుండాలు ఏర్పాటు చేశారండి. ఈ హోమగుండాల చుట్టూ మధ్యలో ఏర్పాటు చేసినటువంటి ప్రధాన హోమగుండం దగ్గర గురుగారు పూజా విధానం జరిపేటప్పుడు ఈ ఇరువైపులా దీక్ష తీసుకున్న స్వాములు కూర్చొని హోమాలు చేస్తూ ఉంటారు. జలగుప్తవారాహి దేవి అమ్మవారు క్షేత్రపాలకురాలు ఇక్కడ. ఇంకొకటి దేవాలయం వచ్చేసి మణిద్వీప వర్ణన ఆకారంలో నిర్మాణం జరగబోతుందండి. మనకు ఈ రూపంలో మొదటిసారిగా నేపాల్లో దర్శనం ఇచ్చింది ఈ విధానంలో. తర్వాత నేపాల్ తర్వాత రెండవసారి మన భారతదేశంలో మన ఈ నాదర్గుల్ ప్రాంతంలో మణిద్వీప వర్ణన ఆకారంలో దేవాలయం దర్శనం ఇస్తుంది. ప్రత్యేకత ఏంటంటే వచ్చిన భక్తులకి బయట నుంచి తీసుకొని రావాల్సిన వస్తువులు అంటూ ఏమీ లేవండి. మన దేవాలయం నిర్మాణం పూర్తిగా జరిగాక వచ్చిన భక్తులకు ప్రతిదీ ఉచితంగా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంటే పూలు, పళ్ళు, టెంకాయ, అగరబత్తులు ఇవన్నీ కూడా బయట నుంచి ప్రత్యేకంగా కొనుక్కొని రావాల్సిన అవసరం లేదు. వచ్చిన ప్రతి భక్తుడికి ఇక్కడ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి ఇక్కడ గోశాల కూడా ఉందండి మన దేవాలయంలో. గోసేవ చేసుకునే భక్తులు కూడా ఇక్కడ గోసేవ చేసుకోవచ్చు. లక్ష్మీ గణపతి హోమము మరియు లక్ష్మీ వారాహిదేవి హోమాలు ఉదయం సమయంలో జరుగుతాయండి. సాయంత్రం వేళ మనకు దీక్ష తీసుకున్న వాళ్ళతో గణపతి హోమము మరియు దశమహాదేవతలకు హోమాలు జరిపించడం జరుగుతుంది ఇక్కడ. తదుపరి ఇక్కడ మన ప్రధాన హోమకుండం దగ్గర గురుగారు పూజా విధానంలో హోమాలు జరుగుతాయి.